ఇది కూడా ఇంకొక బిజినెస్ కార్డ్ అండి, చూసారు ఆ, కదా. ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది లోగో, ఇది కంపెనీ నేమ్, ఇది నేమ్, ఇది ఓకే మేడం. డిజిగ్నేషన్. ఇక్కడ మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, అడ్రస్. ఇప్పుడు నేను ఇది చేస్తాను, చూడండి. ఆ అప్లోడ్స్ లో ఏం చదువుతున్నావు? చదువు కంప్యూటర్ క్యాన్వా యాడ్ తయారు చేయి. ఇవ్వండి, ఇక్కడ నా ఫోటో వచ్చింది చూడండి, ఇది ఇందులో పెట్టేస్తాను. ఇది తెలుసు కదా మీకు, సార్ చెప్పారు కదా. తెలుసు మేడం. ఇట్లా. నాని కావాలా? నాని ఏది? నాని ఏది? నాని ఏది? నాని ఏది? నాని మిల్లు, నాని మిల్లు. సార్ మీరు మ్యూట్ లో ఉండాలి. ఇక్కడ కంపెనీ నేమ్. మనం ఇట్లా వచ్చినప్పుడు ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన లోగో ఏదైతే ఉందంటే, మన లోగో ఏమున్నా అది మన లోగో వస్తుంది. మంచిలు ఉన్నాయి అందరూ. రోజు ఇక్కడ ఇంపాక్ట్ లోగో అని ఉంది చూడండి, ఇది పెడుతున్నాను నేను. అప్లోడ్ చేసుకోండి మీ దగ్గర లోగోస్ ఉంటే. ఇట్లా ఇట్లా అన్ని ప్రో వర్షన్ అడుగుతున్నాయి మేడం నా ఫోన్ లో. మేడం ఉంటాయండి, ఇంకా ఉంటాయి చూడండి. ఓకే మేడం. ఉంటాయి. ఇక్కడ ఇది మనకి లోగో సరిగ్గా కనిపించట్లేదు కదా. అవును మేడం. అప్పుడు మళ్ళీ షేప్స్ తీసుకొని, షేప్స్ ఉంటాయి కదా, దీనికి అడ్జస్ట్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. ఈక్వల్ గా వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేమ్ తులసి, ఇక్కడ మార్చండి. డిజిగ్నేషన్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ 9848111703. ఇక్కడ అన్ని మీది, మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మీ బిజినెస్ కి సంబంధించిన అనేవి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డాట్స్ లాంటివి ఉన్నాయి. ఇంకెక్కడైనా కావాలని అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు.
ఇది చాలా పెద్ద ఇడ్లీ కావాలి. కొంచెం చివరికి కావాలనుకున్నాను. ఇది కలిసిపోయింది కలర్, అప్పుడు కలర్ మార్చుకోవాలి. ఇట్లా మళ్ళీ డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కంపెనీ నేము, కంపెనీ లోగో, మెయిల్ ఐడి కానీ వెబ్సైట్ కానీ. మెయిల్ ఐడి, నేను మెయిల్ ఐడి ఇస్తున్నాను అన్నిటికీ. ఇది డిలీట్ చేయటం కానీ ఇట్లా సెలెక్ట్ చేయటం కానీ చేయాలండి. ఇది ఉండి మా లోగో ఉంది ఇక్కడ పెడుతుంది. ఇక్కడ వచ్చిందండి. మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చెప్పారండి? చెప్పారు మేడం. చెప్పారు. అది ఇప్పుడు ఇదంతా వైట్ వచ్చేసింది కదా, పిఎన్జిలో ఉంటే ఓకే. లేదు అని అంటే మనం అట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది పిఎన్జిలో లేదు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెడితే ఈ స్టార్ ఇదంతా నీట్గా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ బ్యాక్ కలర్స్ కూడా సెట్ అవ్వాలి మనకి, మన లోగోకి దానికి మన బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా సెట్ అవ్వాలి. మేము మనకి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఏదైనా, దాన్ని డౌన్లోడ్ చేయకుండానే డైరెక్ట్ గా క్యాన్వాకి కాపీ పేస్ట్ ఎలా చేస్తామని చెప్పాలి మేడం సార్. అక్కడే కాపీ, ఒక నిమిషం నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇదే లోగో ఉంది కదా, నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ తీసుకుంటున్నాను. క్యాన్వా ఆన్ లోనే ఉంది కదా మేడం? క్యాన్వా ఆన్ లోనే ఉంది, ఇది వేరే ఫోల్డర్. అది క్యాన్వా యాప్ ఆన్ లోనే ఉంటది. మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్తే అక్కడ బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది చూడండి. ఇది చూడండి ఇట్లా తీసి గూగుల్లోకి వెళ్ళాలండి. గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు మీకు గూగుల్ సింబల్ ఉంటది కదా, గూగుల్ యాప్, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొట్టండి. ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొన్ని వస్తాయి. ఫస్ట్ బీజీ రిమూవ్ బీజీ అని ఉన్నదే తీసుకోండి. సరే, ఎవరికైనా నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది చూడండి, మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా అప్లోడ్ చేసుకుంటే మనకి అయిపోయింది. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోకుండా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అంటున్నా. చూసారా, కనిపిస్తుందా? 2-3 టైమ్స్ కనిపిస్తుందా? 2-3 టైమ్స్ చేస్తున్నా నేను. కాపీ ఇమేజ్ అంటున్నా. ఓకే అండి మేడం? ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెడుతున్నాను, నా విజిటింగ్ కార్డు. ఇప్పుడు చూడండి,
మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇది రిమూవ్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనకి డౌన్లోడ్స్ లో ఉండదు. చూడండి, నేను డౌన్లోడ్స్ కూడా వెళ్తాను. ఫోల్డర్ లో ఇది డౌన్లోడ్స్ లో ఉండదు. ఇది డౌన్లోడ్స్ డౌన్లోడ్స్ లో లేదు. ఓకే అండి. ఓకే మేడం. అంటే అక్కడే సెలెక్ట్ చేసేసుకుంటాం. ఉమ్. ఫోన్ లో రావట్లేదు మేడం, కాపీ పేస్ట్ ఇమేజ్. ఏంది మరి వాయిస్? నేను మ్యూట్ లో ఉన్నానులేండి. మేడం ఫోన్ లో కాపీ పేస్ట్ రావట్లేదుగా మేడం. దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, మీకు సైడ్ ఆప్షన్ వస్తుంది. మనకి అక్కడ రైట్ క్లిక్ ఉండదు కదా మొబైల్లో లాగా. ఆప్షన్స్ ఏమి రావట్లేదా మేడం? ఏం రావట్లేదు మేడం. చిత్రాన్ని డౌన్లోడ్ చేయండి, ఇమేజ్ షేర్ చేయండి అని వస్తుంది మేడం. కాపీ రాలేదా? కాపీ ఇమేజ్ రాలేదా? రావట్లేదు మేడం. ఓకే ఓకే, అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ తర్వాత చెప్తారా మేడం? అది ఆ? డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు మేడం, అసలు గ్యాలరీలోకి కూడా రావట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒకసారి షేర్ చేసి చూడండి. అయితే మీరు తీసుకునే కొన్ని కొన్ని ఇమేజెస్ లింక్ షేర్ అవుతా ఉంటది, కొన్ని అవును ఇమేజెస్ మేడం. షేర్ అవుతా ఉంటాయి. అది లింక్. రిస్ట్రిక్టెడ్ పెడతాడు కొన్ని ఇమేజెస్ కి. కొన్ని ఇమేజెస్ ఏ రావాలి అని, కొన్ని ఏమో లింక్ రావాలి అని, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అప్పుడు మీకు అదే కావాలి, నాకు ఆ డౌన్లోడ్ లో రావట్లేదు అని అనుకున్నప్పుడు, మీరు మొబైల్ కాబట్టి స్క్రీన్ షాట్ చేసేయండి. ఓకే. స్క్రీన్ షాట్ చేసేయండి, అది బెస్ట్. ఓకే మేడం. మనకి డౌన్లోడ్ అవ్వకపోతే స్క్రీన్ షాట్ చేసి అది మళ్ళీ మనం ఎడిట్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు, మొబైల్లో క్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అవన్నీ ఇంకా అందులో గూగుల్లోనే మేడం అవన్నీ. అవన్నీ గూగుల్లోనే, మొబైల్లో ఓకే అవుతాయి. మొబైల్లో అవుతాయి. మేడం. మొబైల్లో అవుతాయి. ఇక ఈ విజిటింగ్ కార్డు ఫోటో పెట్టడం ఎలా చేయటం, ఏదైనా డౌట్ ఉందండి ఇక్కడ? డౌట్ లేదు మేడం. ఫ్రేమ్ మనం రెడీ చేసుకుంటాం, ఫ్రేమ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం, అంతే కదా? అవునవును, అంతే. మణి గారు, మీరు చేస్తున్నారా చూస్తున్నారా? మేడం ఈ రోజు ప్రాక్టీస్ చేయలేదు, నేను కొంచెం బిజీగా ఉండే, అందుకే చూస్తున్నాను మేడం. అందుకే కూర్చొని ఈ చూడండి రోజు మేడం. చేయలేదండి, ప్రాక్టీస్ చేయలేదు మేడం, అందుకే నేను డౌట్ ఓకే అండి, ఇది తీసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాను. ఇట్లానే మనం ఏ డిజైన్ అయినా చేయొచ్చు అన్నమాట. ఓకే అండి, ఇలా మనం ఏ డిజైన్ అయినా, యానివర్సరీ కానీ, బర్త్డే కానీ, మనకి ఆగస్ట్ 15th, జనవరి 26th, ఇలాంటి అన్ని ఇందులో ఉంటాయి. మొత్తం చాలా వరకు ఉంటాయి. మీరు సెట్ చేయండి. సపోజ్ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే,
అన్ని ఏది కావాలంటే ఇది చూడండి ఎన్ని ఉన్నాయి. హ్యాపీ బర్త్డే ఇట్లా యానివర్సరీ చూడండి. ఫెస్టివల్స్ చూడండి, ఫెస్టివల్ గ్రీటింగ్స్ అని ఉన్నాయి. దగ్గరలో హోలీ ఉంది కాబట్టి మనకి హోలీ ఎక్కువ కనిపిస్తుంది. హ్యాపీ నవరాత్రి, మ్యూజిక్ ఫెస్టివల్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, హ్యాపీ పొంగల్, హ్యాపీ హోలీ. చూసారు కదా, ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా అందరూ ఎట్లా డిజైన్స్ ఎలా పెడుతున్నారు అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఫెస్టివల్ గ్రీటింగ్స్. ఇక్కడ ఇందులో మన ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు మనం. మీరు చూడండి, నేను ఫెస్టివల్ అని ఇచ్చాను. అదే separate గా ఏదైనా ఫెస్టివల్ ఉంటే దాన్ని, హోలీ ఉంది కదా హోలీకి సంబంధించినవి వస్తున్నాయి చూడండి. ఇందులో మళ్ళీ పెయిడ్ పెయిడ్ కొన్ని ఉంటాయి, నాన్ పెయిడ్ కొన్ని ఉంటాయి. చూసారు కదా, ఇది తీసుకుందాం. ఇది ఆల్రెడీ చేసి పెట్టారు ఎవరు, March 25th 5 PM ఆన్వర్డ్స్ అని. హోలీ హోలీ పార్టీ వీఆర్ ఇన్వైటింగ్ అవర్. ఇక్కడ మన అడ్రస్ ఎక్కడైతే వెన్యూ ఉంటుందో వెన్యూ అడ్రస్ ఇచ్చేయండి. మన ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి. హ్యాపీ హోలీ ఇక్కడ చూడండి మూవ్ అవుతుంది కదా, ఇది డిలీట్ చేసి మన ఫోటో కావాలంటే మన ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లా ఇలాంటి ఫొటోస్ చూడండి. కలర్స్ కలర్స్ ఉంది కదా, నేను పెట్టండి. ఇక్కడ మన ఫోటో కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోటో అప్లోడ్స్ లోకి వెళ్ళి మేడం అది మనం ఏదైనా పోస్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనం మీరు కదిలితే కదులుతుంది కదా మేడం. కదులుతుందండి, మనం దాన్ని మార్చుకొని కూడా మార్చుకోవచ్చు, ఎక్కడికన్నా షిఫ్ట్ అయినా చేసుకోవచ్చు. మనకి ఆ ప్లేస్ సెట్ అదే అవ్వట్లేదు. అది తెలీదు. అది ఇప్పుడు మీరు కదిపితే అది కదులుతుంది. నేను ఇదివరకు అది ఏదైనా పోస్ట్ తీసుకున్నా ఏమీ కదలలేదు, అందుకే ఆప్షన్ అడుగుదామని. మనకి కదులుతుంది. కదులుతుంది. మనం షేప్ తీసుకున్నాక మన ఫోటో పెట్టేటప్పుడు కదులుతుంది, కానీ ఎవరిదన్నా పోస్ట్ తీసినప్పుడు కదులుద్ది అన్న విషయం తెలియదు అందుకని. మనది మనం ఏ డిజైన్ చేసినా గానీ ఆ డిజైన్ వేరే చోట పెట్టినప్పుడు కదులుతుంది. ఆ డిజైన్స్ అనేవి కదులుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫోటో ఉంది, ఇది వీడియో యాక్చువల్లీ నేను అప్లోడ్ చేస్తున్నా. చూడండి అక్కడికి వెళ్ళిపోయింది వీడియో. ఓకే.
ఓకే అండి, ఇక్కడ మనం వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా వీడియో చేసి వీడియో అయినా అక్కడ రీప్లేస్ చేయొచ్చు అన్నమాట, ఫోటో ప్లేస్లో. ఓకే మేడం. నాకు వీడియో ఫెస్టివల్కి సంబంధించి లేక నేను అది చేశాను. మీరు ఫెస్టివల్కి సంబంధించిన వీడియో ఉంటే అదైనా చేయొచ్చు. ఎట్లా అండి, మనం ఇన్బిల్డ్ గా ఉన్న వాటిని ఏదైనా కానీ తీసుకొని అక్కడ మన ఇమేజెస్ పెట్టుకోవచ్చు, మనం టెక్స్ట్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హోలీ అనే టెక్స్ట్ ఉంది, మనకి హోలీ అనే టెక్స్ట్ కలర్ బాగాలేదనిపించింది అనుకోండి, అప్పుడు కలర్ తీసుకోండి, మార్చండి, మీకు నచ్చినట్టుగా మార్చండి, ఏది సెట్ అవుతుందో చూడండి అట్లా. సింగిల్ లెటర్ మారుతుంది చూడండి, రెడ్, లించాలి, ఎల్లో. మనకి హోలీ కలర్ఫుల్ ఉండాలి కదా, కలర్స్ పెట్టాలి. సింగిల్ లెటర్ ని సెలెక్ట్ చేసి సింగిల్ లెటర్ పెట్టాలి. అర్థమైందండి ఇది? ఇక్కడ మన డేట్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మార్చ్ 25 5 PM ఆన్వర్డ్స్ అని ఉంది, అక్కడ ఏ డేట్ అయితే ఆ డేట్, మార్చ్ 25 ఈ మంత్ ఉంది కాబట్టి ఉంచేసాను. మార్దామంటే మార్చేద్దాం, మార్చి కాబట్టి 15 5 PM 10 AM అట్లా. అంటే ఈ విషెస్ చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఇది పార్టీ కాబట్టి పార్టీ వేర్ లాగా చెప్తున్నారు, విషెస్ చెప్పేటప్పుడు హ్యాపీ హోలీ అని చెప్పి మార్చుకోవచ్చు. ఇది ఇన్విటేషన్ లాంటిది, ఇది అలాంటిది ఒకటి చూద్దాము. ఇది ఇన్విటేషన్ లాంటిది, హ్యాపీ హోలీ అని కావాలి మనకి. ఈ ఫెస్టివల్ కాకుండా ఇంకా బర్త్డే చేస్తే చూడండి, బర్త్డే వచ్చింది. మీ ఫోన్లో అయినా అంతే అండి, హ్యాపీ బర్త్డే అని ఉంది, ఇక్కడ వేరే నేమ్ ఉంది, మన నేమ్ పెట్టుకోవచ్చు. ఎవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నామో వాళ్ళది. ఇట్స్ యువర్ డే, ఇక్కడ ఇట్స్ యువర్ డే కాకుండా మీరు ఏదైనా కొటేషన్ పెట్టాలన్నా అలాంటి కొటేషన్ ఏదైనా చిన్నది పెట్టినా పెట్టచ్చు. సార్ చెప్పండి. వస్తాయా నేనులే శ్రీని. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ మళ్ళీ అగైన్ గ్యాలరీ. ఫోన్లో అయితే గ్యాలరీ, అప్లోడ్స్ రెండు ఉంటాయి. గ్యాలరీకి వెళ్ళొచ్చు, అప్లోడ్స్కి వెళ్ళొచ్చు. అప్లోడ్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అని
మేడం మేడం చెప్పండి. ఇప్పుడు హోలీ చెప్పారు కదా మేడం, అందులో డేట్ చేంజ్ చేయాలనుకోండి మేడం, అవును. ఒకసారి అది చెప్పరా మేడం? ఓకే చెప్తాను. ఎందుకు చట్టిప్పిండు వేసుకొని ఉంది కదా. ఫుల్ ఎడిట్ ఆప్షన్ మేడం వచ్చింది మేడం. దాని మీద ప్రెస్ చేయాలి ఫోన్ లో. ఎడిట్ ఆప్షనే కదా మేడం? అవునండి. ఓకే వచ్చింది మేడం. ఎడిట్ ఆప్షన్ అక్కడ అవసరం లేదు, మామూలు చేయొచ్చు. ఇట్లా ఓకే. మార్చుకోవచ్చు అండి, ఫొటోస్ మార్చుకోవచ్చు, ఇట్లాగా వీడియోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా మనకి టెక్స్ట్ నచ్చలేదంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు, బెలూన్స్ కలర్స్ మార్చుకోవాలంటే బెలూన్స్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇట్లా టెక్స్ట్ వైట్ ఉంది అని అంటే వేరే కలర్ పెట్టుకోవాలనుకుంటే మార్చచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యే విధంగా మార్చుకోవాలి, ఏది మార్చుకోవాలనుకుంటే. సేమ్ యాజ్ యూజువల్. ఇది కొంచెం వీడియో ఉంది కాబట్టి వీడియోలో డౌన్లోడ్ చేసుకో. అబ్బాయి గడికి పోయింది. లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నా నీటి నోట్ లో ఉండి మాట్లాడండి. అన్ని డౌన్లోడ్ అయింది ఇది. ఇలా చూడండి. ఇట్లా దీన్ని మనకి ఎవరికైనా కావాలన్నా వాట్సాప్ లోకి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ గ్యాలరీలో ఉంటాయి.
వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం చెప్పండి మేడం. ఎవరండి మాట్లాడింది? మేడం నేనే. అదే నాకు ఈ సిగ్నల్ లేక కట్ అయింది ఫోన్, అదే అడుగుతున్నాను. నేను ఇమేజ్ తీసుకున్నాక అందులో ఫోటో ఉంది కదా, దానికి అది కదులుతుందా? అక్కడ ఏదైనా ఆప్షన్ ఉందా మేడం అడిగే నేను. అర్థం కాలేదండి. కదులుతుందా? అదే మీరు ఫోటో తీసుకున్నాక ఆ ఫ్రేమ్ లో ఉన్నది మనం పెట్టేది కాకుండా మీరు తీసుకున్న దాన్ని అటు ఇటు కదుపుతున్నారు కదా, కదులుతుంది దానికి అది ఆప్షన్ ఏదన్నా ఉందా మేడం లేదు లేదు, మనం దాని మీద టచ్ చేస్తే అది మూవ్ అవుతుంది, అట్లా ఇట్లా మూవ్ అవుతా ఉంటది అంతే. ఓకే మేడం. సిగ్నల్ కట్ అవుద్ది నాకు అప్పుడప్పుడు మధ్యలో, మీరు చెప్పినా మిస్ అవుతుంది. ఓకే మేడం. ప్రాబ్లం లేదు. మీకు మీకు సిగ్నల్ కరెక్ట్ గా లేకపోయినా గానీ డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు నెట్ తోనే కదా డిజైన్ చేసేది. అవునవును. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు చెప్పేటప్పుడు వినకపోయినా గబుక్కున అడిగాను. పర్వాలేదండి, అడగచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మనకి ఫోటోలన్నీ అటు ఇటు అవుతాయి, అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా టెక్స్ట్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అవుతానే ఉంటాయి. ఓకే మన హ్యాండ్ తో ఇట్లా చేసుకుంటానైనా చేయొచ్చు, ఎంత మూవ్ ప్రాక్టీస్ అవుతానే చేస్తే ఉంటాయి. అవునండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నేను ఈరోజు తొందరగా రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను.